వెనిజులన్ క్రైసిస్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు చాలా వరకు వెనిజులన్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి న్యూ ఇయర్ కూడా ఇంత సెలబ్రేషన్ వచ్చినది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ నికోలస్ మదురో క్యాప్చర్ అయిన తర్వాత దే వర్ సెలబ్రేటింగ్ సో మచ్. ఎందుకు ఒక ప్రెసిడెంట్ క్యాప్చర్ అయితే ఎందుకు అంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దాని గురించి మనకు తెలియాలంటే వెనిజులన్ హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి? Venezuelan President Nicolas Maduro was captured by the US military force in the Operation Smash and Grab on January 4th, 2026. So, ఇప్పుడు వెనిజులా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1914లో ఫస్ట్ టైం ఆయిల్ రిజర్వ్స్ ని మనం కనుక్కున్నాం వెనిజులాలో. దాని ప్రకారం ఆయిల్ బూమ్ స్టార్ట్ అయింది. ఇట్ హాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని కనుక్కున్నాం. 303 బిలియన్ ఉన్నాయి మనకు బ్యారల్స్. సౌదీ అరేబియా కన్నా యుఏఈ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వెనిజులా అనే ఒక కంట్రీ స్టార్ట్ చేయడం, దాని యొక్క గ్రోత్. సెకండ్, 1920 to 1950 ఆయిల్ మిరాకిల్ జరిగింది. అంటే కనుక్కున్న ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టాప్ మోస్ట్ ఎక్స్పోర్టర్ అయ్యారు. దెన్ అగైన్ ఓపెక్ ఫౌండింగ్ మెంబర్ అయ్యారు. పర్ క్యాపిటల్ జీడిపిలో లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ లాటిన్ అమెరికా అయింది. దెన్ 1970 ఆయిల్ బూమ్ వచ్చింది. అంటే ఆయిల్ ప్రైజెస్ సడన్ గా షూటప్ అయ్యాయి. దానివల్ల వెనిజులాకి బెనిఫిటే జరిగింది. చాలా వరకు ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, ఎకానమీ గ్రో అయింది. సో అలా 1970 వాజ్ ఆయిల్ బూమ్. దెన్ కమ్స్ 1976 ఒక కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు, PDVSA అని, విచ్ ఇస్ ది నేషనలైజేషన్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీంట్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే బెటర్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ తో రన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది. దానివల్ల ఏంటి, బెటర్ గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ కమ్స్ 1990 అండ్ ఇది ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్ హ్యూగో చావెజ్ ఫస్ట్ పవర్కి వస్తారనమాట. పవర్లోకి రాగానే ఏం చేయాలి? ఓకే, మనం ఆయిల్ పైన డిపెండ్ అవుతున్నాం, నెక్స్ట్ దాన్ని ఎలా డైవర్సిఫై చేయాలి, ఎకానమీని ఆలోచించారుగా. ఆయన ఏం చేశారు తెలుసా? వచ్చిన అమౌంట్ అంతా వెల్ఫేర్ యాక్టివిటీస్కి, సబ్సిడీస్కి ఇవ్వడం మొదలు పెట్టారు. అక్కడి నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది వెనిజులాది. దెన్ 2002-2003 బిగ్ బ్లండర్ ఇంకోట్ చేశారు. ఏం చేశారంటే 13,000 స్కిల్డ్ ప్రొఫెషనల్ ఆఫ్ PDVSAని రీప్లేస్ చేసి వాళ్ళ యొక్క పొలిటికల్ లాయలిస్ట్కి ఇచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ తగ్గింది, ప్రొడక్షన్ తగ్గింది, కరప్షన్ పెరిగింది. ఇక్కడ సెకండ్ టర్నింగ్ పాయింట్ మనకు వెనిజులన్ క్రైసిస్ రావడానికి. దెన్ థర్డ్ టర్నింగ్ పాయింట్ 2013లో నికోలస్ మదురో పవర్లోకి వస్తారు. నికోలస్ మదురో పవర్లోకి రాగానే అరే వెనిజులన్ ఎకానమీ ఆయిల్ పైన డిపెండ్ అవుతుంది, సరే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ క్రాష్ అయితే ఆటోమేటిక్గా వెనిజులా దెబ్బతింటుంది కదా అని ఈయన కొత్తగా ఆలోచించి ఏం చేస్తాడు? ఎకానమిక్ రిఫార్మ్స్ ఏం తీసుకురాడు, కొత్త ప్రింటింగ్ కరెన్సీ, కొత్తగా ప్రింట్ చేస్తాడు కరెన్సీ. దీనివల్ల ఏంటి, సప్లై లేదు, ఆటోమేటిక్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ బయట ఉంది. ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. 200%, 300% హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. దీనివల్ల ఏంటి, మనీకి వాల్యూ పడిపోయింది. ఒక కాఫీ తాగాలంటే ఒక మంత్లీ శాలరీ పే చేయాలి. ఒక బ్యాగ్ ఆఫ్ కరెన్సీ తీసుకెళ్తే ఒక బ్రెడ్ వస్తుంది. సూపర్ మార్కెట్స్లో ఐటమ్స్ లేవు, హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. దీనివల్ల 2014 నుంచి 23 వరకు 7 మిలియన్ వెనిజులన్స్ ఫ్లడ్ అయ్యారు, వెళ్ళిపోయారు. మనం బతికితే చాలా అనుకున్నారు. వాళ్ళు కొలంబియాకి, యుఎస్కి, వీటన్నిటికి వెళ్ళారు. దెన్ ఓకే, నికోలస్ మదురోని దించేయచ్చు కదా, తను రిగ్గింగ్ ఇన్ ఎలక్షన్స్ చేశాడు. దెన్ 2026లో మదురోని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? నిజంగానే యుఎస్కి ఆ కన్సర్న్ ఉందా? యుఎస్ ఎందుకు ఇలా చేసింది అని అడిగితే వైస్ ప్రెసిడెంట్ JD Vance ఒక మాట అంటారు. తనేం చెప్తాడంటే, క్యాప్చర్ చేసుకున్నాం, రీజన్ ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ తగ్గించడానికి, అలాగే ఆయిల్ ఏవైతే స్టాక్డ్ అప్ ఆయిల్ దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి, వీటి గురించి చెప్పారనమాట. కానీ ట్రంప్ యొక్క రియల్ ప్లాన్ వేరే ఉండొచ్చు. బికాస్ చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్ కానీ వెనిజులాని సపోర్ట్ చేస్తాయి. దే ఆర్ కాల్డ్ ది వాషింగ్టన్స్ బ్యాక్ యార్డ్ అంటాం అనమాట. దానికోసం ట్రంప్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి వెనిజులాది? వీ నీడ్ టు లుక్ అండ్ సీ రిగార్డింగ్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ అబౌట్ ది వెనిజులన్ క్రైసిస్.